తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. లగిచెర్ల అంశాన్ని జాతీయ స్థాయికి ఇప్పుడు కేటీఆర్ తీసుకెళ్ళగలిగారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్ళగలిగారు, రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ లగిచెర్ల అంశం ఏదైతే ఉందో దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలిగారు. ఆ తీసుకువెళ్ళడంలో కూడా కేటీఆర్ సక్సెస్ అయినట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ నిజంగా అసలు కేటీఆర్ ఎలా రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు, ఈ లగిచెర్ల అంశంలో జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి అసలు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జనరల్గా పొలిటికల్లో కొంచెం స్పీడ్గా ఉండేటువంటి లీడరు అని ఒక గుర్తింపు ఉంది. మాస్ లీడర్గా కూడా ఆయన గుర్తింపు ఉంది. తర్వాత ఆయన కల్వకుంట్ల ఫ్యామిలీని ఎదుర్కోగలరు అనేటువంటి ఒక నమ్మకం తెలంగాణ సమాజంలో ఉంది. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇరుకాటంలో పెట్టేటట్టు ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యింది అని చెప్పి మనం భావించాల్సి ఉంది. కారణం ఏంటంటే హైడ్రాకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ అనే ప్రాజెక్టు ఎవరు చేపట్టారు? ఫస్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. ప్లస్ దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా చేశారు. సర్కిల్ వైజ్ నేను టాస్క్ ఫోర్స్ని పెట్టి మొత్తం ఆక్రమణ తొలగించేస్తానని చెప్పి ఆ రోజున కేసీఆర్ చెప్పినటువంటి డైలాగ్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుందరీకరణ మూసీది ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళు వీళ్ళనంత డ్యామేజ్ చేశారు రేవంత్ రెడ్డి గారిని ఆ ఇష్యూలో. ఫస్ట్ ఏమో అన్కన్వెన్షన్ నాగార్జునది కూల్చేయగానే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయింది. ఆ తర్వాత సామాన్యులది ఇల్లు టచ్ చేయగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ దాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని నెగిటివ్ యాంగిల్లో బాగా ప్రొజెక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ అమాంతం పడిపోయేలాగా ప్రచారం చేశారు. గోబెల్స్ ప్రచారం అంటారు కదా, దాంట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ నిష్ణాతులు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. అందుకే కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు మాకేం సోషల్ మీడియా లేదు, బట్ ఆయన సోషల్ మీడియా పెట్టుకొని విస్తృతంగా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో రాజకీయాల్లో ఎవరైనా అంతే, రాజకీయాల్లో నోరున్నోడిదే ముందుంటుంది, మీడియా ఉన్నోడిదే వాయిస్ వెళ్తుంటుంది. సో కాబట్టి మీడియా ఉంది కల్వకుంట్ల ఫ్యామిలీకి, వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి, కూల్ మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మీడియా ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఎవరు తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి? సో ఈ విషయంలో కల్వకుంట్ల ఫ్యామిలీ సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి అంశం ఏంటి? గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశం. కానీ వీటన్నిటిలో కూడా నానా రకాల బీభత్సం సృష్టించారు. వాటన్నిటిని తట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. అయితే తాజాగా వచ్చినటువంటి లగచర్ల ఇష్యూ ఏంటి? అసలు లగచర్ల ఇష్యూ దాని మీద ఏం జరిగింది, ఎందుకు అంత రాద్ధాంతం జరిగింది, అసలు దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది పరిశీలిస్తే కనుక ఒక ఐఏఎస్ని, ఒక కలెక్టర్ని ప్రజలు కొట్టి హత్యాయతనం చేస్తే దాన్ని కూడా సమర్థించేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి దాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఒక రంగం సమర్థించడమే కదా. ఒక అధికారిని, ఒక కలెక్టర్ని, ఒక ఉన్నతాధికారిని దాడి చేసి హత్యాయతనం చేయబోతే దాన్ని ఖండించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ అది తప్పు అని చెప్పి చిత్రీకరించి జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళు గిరిజనులా, లేకపోతే రెడ్లా, లేకపోతే వెలమలా ఇవి చూడరు కదా. ఒక నేరానికి పాల్పడినప్పుడు ఆ నేరస్తుడు అనే యాంగిల్లోనే చూడాలి. నేరమా లేదా నేరస్తుడా అనే యాంగిల్లోనే చూడాలి. తప్పు జరిగిందా, తప్పు జరగలేదా. దానికి కులాన్ని ఆపాదించి దాన్ని డైవర్ట్ చేసి జాతీయ స్థాయిలో గిరిజన మానవ హక్కుల సంఘానికి తీసుకెళ్ళి, జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘానికి తీసుకెళ్ళి ఇవన్నీ రాద్ధాంతం చేసి లాస్ట్కి గిరిజనులను అణిచివేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయింది కల్వకుంట్ల ఫ్యామిలీ.
మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి యాక్చువల్గా? ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగింది, చిత్తూరు జిల్లాలో ఒక మైనర్ బాలికని రేప్ చేశారని చెప్పి ప్రచారం చేశారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అది అబద్ధం అని చెప్పేసి రేప్ జరగలేదు, రేప్ జరగకుండానే జరిగిందని చెప్పి ప్రచారం చేసి మా అమ్మాయికి సంబంధించిన పరువు తీసేశారని చెప్పి వాళ్ళ తండ్రి కేసు పెట్టాడు. కేసు పెడితే ఫోక్సో యాక్ట్ కింద ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరిని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. అలాగే నీకు అప్పుడు మర్డర్లు జరగకుండానే 36 మర్డర్లు జరిగినాయి అని చెప్పి ఢిల్లీలో పోయి ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినట్టయితే ఇలాంటి దుష్ప్రచారం రాదు. ఆ రోజు నువ్వు స్పందించలేదు కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ విధమైన ప్రచారం చేసి ఇప్పుడు కేసు పెట్టారు. సో ఇప్పుడు కేసు పెట్టారు కాబట్టి ఇక నుంచి జాగ్రత్త పడతారు, అబద్ధాలు చెప్పకూడదు అని. అలానే రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గిరిజనులకు సంబంధించిన భూములు అని అన్నాడు. కానీ అక్కడ మొత్తం స్క్రూటినీ చేసి అధికారులు ఎంక్వైరీ చేస్తే బయటపడింది ఏంది? మొత్తం 40 మంది దాడి యత్నం చేశారు. ఈ 40 మందిలో 19 మంది ముందుండి దాడులు చేశారు. ఆ 19 మందికి భూములు లేవు అక్కడ అసలు. ప్లస్ అక్కడ మొత్తం 40 మంది పార్టిసిపేట్ చేసినటువంటి వాటిలో గిరిజనులు అనేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ గిరిజనేతరులు. మరి అలాంటప్పుడు ఇది గిరిజనులకు సంబంధించిన ఇష్యూ కింద నువ్వు ఎలా ఫోకస్ చేస్తావు? అసలు నువ్వు భూములు లేనటువంటి వాళ్ళని ఆ 19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం పని అసలు అక్కడ దాడులు చేయడానికి? భూములు ఉంటే ఓకే, అక్కడ ఏదో భూములు ఎక్వైరీ చేస్తున్నారు, ఎక్వైరీ చేసి దాంట్లో నిరసనలు వ్యక్తం చేశారు, అందుకు వచ్చారు అనుకోవచ్చు. భూములు లేని వాళ్ళు వచ్చారు కదా, మరి ఆ 19 మందికి సపోర్ట్ చేసినటువంటి వీళ్ళని ఈయన మీద కేసు పెట్టాలి కదా, కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు. అసలు ఉండే కేసులోనే అరెస్ట్ చేయడానికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? జైల్లోకి వెళ్తే దాన్ని మళ్ళీ సింపతి కింద క్రియేట్ చేసుకొని మళ్ళీ రాజకీయంగా ఎక్కడ లబ్ధి పొందుతారో అనేటువంటి అభిప్రాయం రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఆయనే చెప్పాడు కదా ఢిల్లీ వేదిక గారు 2-3 రోజుల క్రితం, జైలుకి వెళ్ళాలని ఉబలాట పడుతున్నాడు కేటీఆర్. జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు సీఎం అవుతారనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది, దాన్ని నమ్ముకున్నాడు ఆయన. ఒకవేళ ఆ సెంటిమెంట్ నమ్ముకున్నా కానీ కవిత సీఎం అవుతుంది, ఈయన కాడు అనే యాంగిల్. అంటే అతనికి ఆ సెంటిమెంట్ ఉంది, ఆ సెంటిమెంట్ ద్వారా నీకు సీఎంగా ఫోకస్ అవుతాడేమో, సీఎం అభ్యర్థిగా లేకపోతే కాబోయే సీఎంగా ఫోకస్ అవుతాడేమో అనేటువంటి అభిప్రాయం, అలాంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికే ఉంది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. అందుకే లగచర్ల ఇష్యూని తీసుకెళ్లి ఢిల్లీలో రభస చేశారు కేటీఆర్ గారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం. జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ఇప్పుడు మన కలెక్టర్ని, ఉన్నతాధికారిని కొట్టినప్పుడు అది నేరం కదా. దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు? రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా వీళ్ళని కొట్టారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అదే అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీ లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ సెక్యూరిటీ లేకుండా వెళ్ళినట్టయితే వాళ్ళని కూడా కొట్టిండేవాళ్ళేగా. వాళ్ళని కొట్టరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేసి దాన్ని కొట్టించారనేది కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది. సో కాబట్టి దాన్ని ఒక అలజడిగా సృష్టించేసి ఢిల్లీ స్థాయిలో దాన్ని దుష్ప్రచారం చేయడంలో కల్వకుంట్ల ఫ్యామిలీ సక్సెస్ అయింది. అంటే దానికి కారణం ఏంటి? అంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఒక గుప్పిడి మంది వెలమలు ఉన్నారు. ఆ వెలమలకు సంబంధించి వీళ్ళు సీక్రెట్గా మీట్ అవుతారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిఘాలో తేలినటువంటి అంశం. వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఇలాంటివన్నీ చేయటానికి ఇప్పుడు ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టారు. ఇప్పుడు తాజాగా ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ కావాలని డిమాండ్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. దీని వెనక ఎవరున్నారని అంటే గుప్పిడి వెలములు ఉన్నారు అనేది. గుప్పిడి వెలములు అందరూ ఐక్యమయ్యారు అనేది తెలంగాణ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికగా ఇప్పుడు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం ఏంటంటే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఉండేటువంటి గుప్పిడి మంది వెలములు అన్ని రకాలుగా ఆర్గనైజ్ చేసి అన్ని రకాలుగా నిరసనలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నం జరుగుతుందనేది తాజాగా లేటెస్ట్గా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఓకే. మరి అటు చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేస్తే అక్కడ కూడా బదనామం చేస్తున్నారు. కాకపోతే పూర్తి మెజారిటీ ఉంది అక్కడ. ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు కదా. అంటే గుప్పిడి వెలమలు కలిసి తెలంగాణని ఏ విధంగా వాళ్ళు అంతకుముందు దోపిడీ చేశారు అనేది
రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదే గుప్పిడి వేలములు ఆయన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కదా. మరి ఇంత నెట్వర్క్ ఉంది, ఇంత నిఘా ఉంది, ఇంత ప్రభుత్వం ఉంది, ఇంత యంత్రాంగం ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీడ్గా ఉన్నట్టా, లేకపోతే స్లో అయినట్టా, లేకపోతే ఆయనకి సమాచారం లేదా, లేదంటే ఆయన పట్టు తప్పిందా పరిపాలన మీద అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. బాంబులు వెళ్తాయని చెప్పి సహచర మంత్రి చెప్తే ఆ బాంబులు ఎప్పుడు పేలుతాయి అనేది ఎవరికి తెలియట్లేదు అసలు. పేలుతాయా లేవా కామెడీగా చెప్పారు అంటూ కూడా ఇప్పుడు BRS నేతలు కూడా చెబుతున్నారు. దానికి కారణం ఏంటి? అవహేళన చేయడానికి రేవంత్ రెడ్డి గారు పవర్ లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఏం కామెంట్ చేశారు కేటీఆర్ గారు? రాహుల్ గాంధీని కలిశారు, రాహుల్ గాంధీ చివాట్లు పెట్టారు, అందుకే 100 కోట్ల రూపాయలు అదానికి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. అసలు ఆ 100 కోట్ల రూపాయలు ఎప్పుడో చెక్ ఇస్తే దాన్ని ఎందుకు డిపాజిట్ చేయలేదు అంటే సొంతగా జేబులో వేసుకోవడానికా అనేటువంటి ఆరోపణ చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు నువ్వు కేసు పెట్టాలి కదా. ఇప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించింది అకౌంట్. ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్కి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంటుంది, ట్రెజరీ ఉంటుంది, జిఏడి ఉంటుంది, దానికి సంబంధించిన పరిపాలన యంత్రాంగం ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలు తీసుకుని జేబులు వేసుకుంటారా ఏ ముఖ్యమంత్రి అయినా? రేవంత్ రెడ్డి అనే కాదు, ఎవరైనా డైరెక్ట్గా ప్రభుత్వానికి ప్రకటించిన విరాళాన్ని సొంత జేబులో ఏ సీఎం అయినా వేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. మరి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి గారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? దాన్ని అవకాశంగా తీసుకొని కల్వకుంట్ల ఫ్యామిలీ గుప్పిడి వేలములు కలిసి ఢిల్లీ స్థాయిలో నానా రకాల హంగామా చేస్తూ ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయం కూడా. మరి దీనికి మరి ఏం చేస్తారు? నిఘా పెంచుకుంటారా నిఘాలు, లేదంటే అరెస్ట్ చేస్తారా, నిజంగా అరెస్ట్ చేసి ధైర్యం చేస్తారా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.